వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ నిర్మూలనపై భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి పార్టీల కుటుంబ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ ర్యాలీ కార్యక్రమం చిన్న మార్కెట్ నుంచి ప్రారంభమై మెయిన్ బజార్, గాంధీ సర్కిల్, 4 సింహాలయ ఎన్టీఆర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీ చిన్న మార్కెట్ నుంచి వయా మెయిన్ బజార్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంతేకాకుండా నియోజకవర్గం నాయకులు, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆసక్తి చూపారు. ఇక్కడ హిందూపూర్ పట్టణం నుండి డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ప్రారంభించడమైనది. ఈ ర్యాలీకి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి సురేంద్ర సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు, అలాగే వివిధ పట్టణ ప్రజలు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ డ్రగ్స్ యువతలోన అవగాహన రావాలని, యువత మత్తు పదార్థాలు వాడరాదని ప్రతి వ్యక్తికి సమస్య ఉంటుంది. కానీ ఈ రోజు వచ్చిన సమస్య రేపు ఉండదు, రేపు వచ్చిన సమస్య ఎల్లుండి ఉండదు. కానీ సమస్యల వల్ల మట్టికి కాదని ఈ ర్యాలీ నిర్వహించబడినది. ఈ ర్యాలీ ఉద్దేశం కూడా అలాగే ఈ మత్తు పదార్థాలు వాడే ఎవరైనా సప్లై చేసే వాళ్ళకి వాళ్ళ ఆస్తులు కూడా తప్పు చేయాలని సీఎం సార్ చెప్పడం జరిగింది. కాబట్టి వాటికి అనుగుణంగా ప్రజలు కూడా, పట్టణ ప్రజలు, ఎవరైనా రాష్ట్ర ప్రజలు కానీ ఈ మత్తుకి దూరంగా ఉంటూ అవగాహన కలిగించుకొని చక్కని సంచారము ఉన్న పాపలతో జీవించాలని ఈ ర్యాలీని ప్రారంభించమైనది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు మనమంతా హిందూపూర్ పట్టణం మందు ఎటువంటి మాదక ద్రవ్యాలు లేకుండా నీతిగా, నిజాయితీగా, స్వచ్ఛందంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ ర్యాలీకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.